చేసినా కూడా అమ్మవారు అన్నీ కూడా నెరవేర్చుతుంది. సంకల్పంగా ఉండదు. ఆవిడకే సాధ్యం. నీలో ఎన్నో ఊహలు, సంకల్పాలు, ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అన్నీ తీరుతాయా? తీరవు. చనిపోతూ కూడా మళ్ళీ మరి జీవంగా ఇక్కడే పుడుతున్నావుగా. కర్మలు, తద్దినాలు పెడుతున్నాం గదా! ఏం కోరిక నెరవేరకుండా పోయాడో అంతరిక్షంలో తిరుగుతున్నాడు వాడు 12 రోజులు. అవునా? వాడికి అది జరిగితే గాని వాడికి ముక్తి లేదు పైన. అంటే శరీరం వదిలినా కూడా కోరిక తీరట్లేదు. చూడండి ఎటువంటి కోరికలు పెట్టుకొని జీవులు బతుకుతున్నారు. చనిపోతున్నా కూడా వాడికి బాధ లేదు గాని, కోరిక చావకూడదు స్వామి. నేను చచ్చినా పర్వాలేదు. అంతేగా జీవితం. కోరికకే విలువ ఎక్కువ ఇస్తున్నావు. జీవితానికి ఇవ్వట్లేదు. శ్వాసకి ఇవ్వట్లేదు. అయ్యో! శ్వాసలు ఊరికే ఖర్చయిపోతున్నాయి. ఒక్కసారి శ్వాస అమ్మవారి ఏది క్రియాయోగం గాని, శ్వాస గాని, శ్వాసతో ఒక పని చేయటం గాని ఏది చేయలేదు. ఏం పర్వాలేదండి. నా కోరిక ఎప్పుడో అప్పుడు ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో తీర్చుకుంటాను అంటాడు. ఆ పట్టుదల పెట్టుకుంటాడే గాని, ఇది ఎప్పుడూ నెరవేరదు. ఇది నాకెందుకు అనే ఆలోచన చెయ్యడు. దట్ ఈస్ ద సాడ్ పారాడాక్స్ ఆఫ్ దిస్ క్రియేషన్. హ్మ్. తీరనివే ఎక్కువ పెట్టుకుంటారు. తీరేవన్నీ నీ కర్మ సిద్ధాంత ప్రకారంగా అవి తీరిపోతూనే ఉంటాయి. అయినా గూడా నీకు తృప్తి అనేది ఉండదు. అందుకే తృప్తి లేని జీవితాలే అందరివి. ఎవడు గూడా నేను సంతోషంగా వెళ్ళిపోతున్నానని ఒక్కడు అనడు. ఏమ్మా! పోయేటప్పుడు ఎవ్వడికి ఇష్టం ఉండదు. మృత్యువు అంటే అందరికీ భయమే. మరి యోగికి ఎప్పుడు వెళ్ళిపోతాను, నాకెప్పుడు ముక్తి అని ఎదురు జూస్తూ ఉంటాడు. వాడికి ఆనందం. నువ్వు కోరిక సంకల్పం పెట్టుకున్నావు గాబట్టి నీకు జీవితం అంటే ఇష్టం గాబట్టి నువ్వు చావటం నీకు భయమైంది. అది లేనప్పుడు నీకెందుకు భయం? వస్తే వచ్చిందండి. అందరూ పోవలసిందే గదా! అని అంటావు. మరెందుకనవు? అంటే నీలో కోరికలు అన్నీ ఉన్నాయి. అవి చూసి పోదామని పెట్టుకున్నావు. అవునా? అవి తీరి అనుభవించి పోవాలి. అది చెప్తున్నాడిక్కడ. చాలా శక్తి కూటైక తాపన్య కట్యతో భాగధారిణి. ఇది పంచదశిలో మూడవ కూటమికి సంబంధించింది. అసకహలరీం. ఈ అసకహలరీం ఏంటో చూద్దాం. ఈ శక్తి కూటమిలో ఏకత్వాన్ని పొందిన కటి నుండి పాదాంతము వరకు ఉన్న దేవి యొక్క సూక్ష్మ స్వరూపము ఇక్కడ చెప్తున్నారు. కటి ప్రదేశము అంటే అది. అందుకే ఏకత్వాన్ని సూచిస్తున్నారు. అంటే ఇంత అనేకత్వము, పైనంతా అనేకత్వం కదా! ఇవన్నీ గూడా శరీరంలో కాళ్ళతో మనం ఊహించము కదా! కాళ్ళు ఉండాలి. కానీ ఆలోచనలు చేసేది హృదయంలో. అనేకముగా ఉన్న ఈ యొక్క మనసు రూపమంతా 2 కాళ్ళ మీద నిలబడింది. కటి ప్రదేశం నుంచి కాళ్ళ వరకు. ఇది శక్తి. ఏకత్వాన్ని సూచిస్తోంది. అనేకంలో ఏకత్వాన్ని సూచించటం. అంటే నీలో నీకు 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు ఎలా ఉన్నాయో ఇదంతా కలిపితే నువ్వు ఏకత్వాన్ని చూపించటం. ఒకే మనసు ఇన్ని ఆలోచనలు చేస్తోంది. ఏకత్వాన్ని సూచించటం. ఒకే మనసు ఎన్ని పనులు చేస్తోంది. ఏకత్వాన్ని సూచించటం. సో, అనేకములో ఏకత్వంని సూచించేదే ఈ శక్తి కూటైక తాపన్య అన్న నామం. ఇందులో గుప్త నామాలేమిటి? ఏకతాశక్తి. ఏకతాశక్తి. ఈ శక్తి అన్ని విధాలుగా లేదు. అన్నీ కలుపుకొని ఏకతాశక్తిగా ఉన్న ఈ సృష్టి అమ్మవారు ఆది పరాశక్తి అని అందుకే అన్నారు. ఆకాశము ఇవన్నీ ఉన్నాయి గదా! ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారంటే అగ్ని కాదు. అగ్ని రూపంలో ఉన్న ఏకత్వంలో ఉన్న అమ్మవారు. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావంటే కడుపులోకి వెళుతోంది. ఎవరు దాన్ని చేస్తున్నారు? నువ్వే. దాన్ని అరాయించుకుంటున్నావు. ఏకత్వ స్థితి. ఈ సర్వ సృష్టిగా ఆలోచన చేస్తే ఈ సృష్టిలో అంతా గూడా అమ్మవారు అగ్ని రూపంలో అందరికీ అన్నం పెడుతూ దాన్ని అరాయించి శక్తిగా మారుస్తోంది అని. ఈ శక్తి స్థితివంతమైంది అని. దీనికి కారణం ఈ యొక్క శక్తి కూటైక తాపన్య కట్టెతో బాగా ధారిణి. అందులో ఏకతాశక్తి. ఆ తల్లి ఉన్నది కాబట్టి మనం ఎన్ని పనులు చేయగలుస్తున్నాము అని.
ఆ శక్తిని ఆధారం చేసుకొని మరి శ్వాస తీసుకుంటున్నాం, నోటితో అన్నం తింటున్నాం, చెవులతో వింటున్నాం, కాళ్ళతో పరిగెడుతున్నాం, చేతులతో పనులు చేస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతోంది? ఏక ఏకతా శక్తి. సూర్యుడి వలన. సూర్యుడు మళ్ళీ అమ్మవారు. ఇదంతా ఏకతా శక్తి. ఆది పరాశక్తి అని అందుకే అన్నారు. పరాశక్తి అనలేదు. శివుడికే శక్తినిచ్చిన తల్లి. అర్థమైందా? అది ఏకతా శక్తి అంటే. అనేకముగా తాను జగత్ సృష్టి చేసినప్పటికీ అన్నిటి యందు కాంతి రూపములో, ప్రాణ రూపములో, స్వరూప రూపములో ఉన్నది కాబట్టి ఈ జగజ్జన్ని ఏకతా శక్తి అని చెప్పవలయును. నువ్వు ఏ పని చేసినా కాంతి రూపంలో ప్రాణము శ్వాస తీస్తున్నావంటే ప్రాణ గాయత్రిగా అమ్మవారు ఉంది కాబట్టి నువ్వు శ్వాస తీస్తున్నావు. ముక్కులు ఉంటే కాదు. తీసుకోవటం కూడా ఉండాలిగా. శక్తి ఉండాలి. అబ్బా! శ్వాస తీసుకోవడానికి మెట్లెక్కు. తిరుపతి మెట్లు గాని, ఇంకేదన్నా ఎక్కు. ఎక్కినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. హిమాలయాస్ ఎక్కుతున్నప్పుడు, ఇట్లాంటి కొండలు ఎక్కుతున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఏకతా శక్తి చక్కగా ఉండాలి. ఆ శ్వాస తీసుకునే శక్తి అమ్మవారిస్తుంది. అప్పుడు కొద్దిగా స్థిమిత పడతావు. అప్పుడు మాటనేది వస్తుంది. అర్థమైందా? ఏకతా శక్తి అంటే అది. ఆవిడనందరూ మర్చిపోయాం. ఆ! ఇచ్చే వరకే. ఇచ్చిన తర్వాత మరుపులోకి వెళ్ళిపోయింది అమ్మవారు. మనం మాయలో ఉండిపోయి నేను చేస్తున్నాను, నేను తింటున్నాను ఆ! ఇలా మనం స్వాలో ఉండిపోయాం. సర్వ మర్చిపోయాం. వచ్చింది సర్వ నుంచి. అనేకుల్లో పడంగానే మరుపులోకి వెళ్ళిపోయింది. మరుపులోకి వెళ్ళిపోయింది. అమ్మవారు మరుపులో వెళ్ళిపోయింది. ఇదే కలియుగ ప్రభావం. నీ తప్పు కాదు. కాలదోషం. కాలదోషం వలన నువ్వు అలా అయిపోయావు. నీ తప్పేం లేదు. నిన్నేం తిట్టట్లేదు. కాలదోషం అలా ఉంది. ఏం చేస్తావంటే బయట అందరూ బిజీగా ఉన్నారు. ఎవరికీ టైం లేదు. కోవిడ్ వచ్చింది. మాస్కులేసుకొని మనం పనులు చేసుకుంటున్నాం గదా! ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనం తిరుగుతున్నాం గదా! చెయ్యాలి. కలిదోషం, కాలదోషం, కాలసర్ప దోషాలంటే ఇదే. మరి ఇవన్నీ ఎలా తొలగుతాయి అంటే దానికి సరైన పరిహారాలు చేస్తే తొలగుతాయి. మరి మీరందరూ సరైన పరిహారాలు ఏమిటి? ప్రకృతిని ఆరోగ్యవంతంగా ఉంచటం, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనని కాపాడుతుంది. మనం ఎక్కడ చేస్తున్నామో చేయట్లేదు. మన శ్వాసని చక్కగా పెట్టుకున్నామంటే మన పిల్లల శ్వాస కూడా బావుంటుంది. మన ఆలోచనలు బావున్నాయి అంటే మన పిల్లల ఆలోచనలు కూడా అలానే ఎదుగుతాయి. మన ఇంట్లోనే లేదు. పొల్యూషన్ ఉంది. బయట పొల్యూషన్ గురించి మనం మాట్లాడే అధికారం ఏముంది? అదే చెప్తున్నారిక్కడ. అంతే కదమ్మా! ఆ! సో, కాంతి రూపంలో అమ్మవారు ప్రాణ రూపంలో, స్వరూపంలో కూడా ఉన్నది కాబట్టి ఈ జగజ్జనని ఏకతా శక్తి. ఆ శక్తిని మనం ఎప్పుడు ఆరాధించాము? ఆ శక్తిని చెప్పినట్లు మనం ఎట్లా ఉన్నామా? లేమే. మనం అమ్మవారి మాటే వింటలేదు. మన మాట మన పిల్లలు వినాలి అంటే ఎందుకు వింటారు? అవునా? మనలోనే ఉంది కదమ్మా! ఏకతా శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాం. అదే సంస్కారం పిల్లలకి ఇస్తున్నాం. పిల్లలు కూడా అలానే మన వైపు తిరగబడతారు. అలా అన్నమాట. సో, యద్భావం తద్భవతి. ఏం చేస్తే అది పిల్లలు చూసి నేర్చుకుంటారు. అందుకే గురువులేంటి? అవునా? బోధ చేస్తారు. అవునా? మంచి చెప్తారు. సూత్రాలు చెప్తారు. ఇలా బతకండి అని. ఏకతా శక్తి అంటే అర్థమైంది. ఇంకా చాలా చెప్పొచ్చమ్మా. టైం లేదు. రెండవ నామము కట్యదో భాగ దారిణి. కట్యదో భాగ దారిణి అనగా కళిక అని ఇంతకు ముందు నామం చెప్పాను కదమ్మా! అన్నది రహస్యం. ఇది రహస్యము. కళిక అనే అంటే చిత్రిణిగా బయలుదేరుతోంది అని చెప్పాను చూడండమ్మా! కలిక అది మీరు సానుభూతి చేసుకోవాలమ్మా. ఇక్కడ గురువుగారు ఈ పుస్తకంలో ఆయన దానికి యుగ రహస్యము. ఇది సానుభూతి పరంగానే మీరు ఈ నామము కట్యదో భాగదారిణి అనగా కలిక అన్నది రహస్యము అని చెప్పారు. ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. నాకు తెలిసినా చెప్పను. గురువుల్ని మనం గౌరవించాలి.
కళిక అనేది చెప్పకూడదు. అందుకే మూడవ నామంలోకి వెళ్తున్నాను. శక్తికూట. శక్తికూట అంటే వాక్కువ కూటమి నామము రూపములను సృష్టి చేయవలనన్న సంకల్పమైతే కామరాజ కూటము నామరూపముల యొక్క సృష్టి లక్షణము. శక్తి కూటము వాటినన్నిటినీ చాలనములు చేసే లక్షణము. ఈ మూడు కలిస్తేనే కర్త, కర్మ, క్రియ. కర్త ఎవరు? వాగ్భవ కూటమి. శివుడు సంకల్పం చేస్తేనే కదా సృష్టి చెయ్యాలి అని అనుకున్నాడు. భార్యకి చెప్పాడు సంకల్పం చెయ్యాలి, సృష్టి చెయ్యాలి. సరేనండి చేద్దాం అని అంటుంది. ఆమె హ్రీంకారాసన గర్భితానలసికాం కదా. ఆయన శక్తి ఏమైంది? కర్త. ఆయన కర్త అయ్యాడు, సంకల్పం అయ్యాడు. ఏమైంది? కర్మ అయింది. అంటే ఏంటంటే పనికి సిద్ధపడింది. శక్తి కూటైక దాన్ని ఆ సంకల్పాన్ని రూపముగా చూపించింది. అదే శ్రీచక్రం. అర్థమైందా? సింపుల్ గా చెప్పేశా. సో సో సృష్టి చేయాలి అనేదేమో మొదటి కూటంలో అనుకున్నాడు. కయ్యేం అని అన్నాడు. సరేనండి మన ఇద్దరం కలుద్దాం. ఆ రెండు కలిస్తే అహం అయింది. శ్రీవిద్యలో చెప్పాను. సో చెయ్యాలి అన్నప్పుడు సంకల్పం మీద కామరాజు కూటము నామరూపములు అంటే ఏంటంటే ఎలా ఉండాలి అనే అవన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని ఉన్నది. అదే కదంబములన్నీ తన కాళ్ళ దగ్గర పెట్టి, నీ కర్మ ఫలాలన్నీ ఆవిడ కాళ్ళ దగ్గర ఉన్నాయి. మనవి ఇవన్నీ తన దగ్గర పెట్టుకుని ఉన్నది. అష్టధాతువులు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. సృష్టికి కావలసిన ధాతు సముదాయం అంతా తన దగ్గర పెట్టుకుని ఉన్నది కామరాజ కూటములో. అసకహలరీ. తర్వాత ఈ నామరూపముల యొక్క సృష్టి లక్షణం ఎలా ఉండాలి, మామిడి చెట్టు ఎలా ఉండాలి, మామిడికాయ ఎలా ఉండాలి, ఏ సీజన్ లో ఇది పండాలి, ఇవన్నీ తన దగ్గర పెట్టుకొని ఉన్నది. శక్తి కూటమి వాటన్ని అన్నిటినీ ఏం చేసింది? శక్తి కూటమి ఈ శక్తి ఏం చేసింది? ఆ ఊహలకి చాలనములు ఇచ్చింది. అర్థమైందా? అది శక్తి కూటైక తాపన్న అంటే. అంతే కదా. నువ్వు కూడా సంకల్పం చేస్తావు, అలానే మనసుకు చెప్తావు. మనసు ఏం చేస్తుంది? శరీరానికి ఆజ్ఞ చేస్తుంది. అది వెళ్ళి గమ్యాన్ని చేర్చుతుంది. నీ సంకల్పం అయిపోయిందిగా. గుడికెళ్ళాలి అనుకున్నావు, కొబ్బరికాయలు అన్ని తెచ్చుకున్నావు, మనసు అన్ని కొని ఇచ్చింది నీతో. అవి తీసుకెళ్లి గుడిలో ఇచ్చావు, అయిపోయింది. సరిపోయిందా? ఇక్కడికి ఈ నామము 3 నామాలతో 87వ నామముతో అమ్మవారి కృపతో, గురువుల కృపతో ముగిస్తున్నానమ్మా. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు. మీ అందరికీ కూడా ఆ గురువు యొక్క గురు పరంపర యొక్క ఆశీస్సులు, యోగా ఆశీస్సులు, ధ్యాన ఆశీస్సులు, ఈ అన్నిటిపైన ఇవన్నీ కలిపితేనే అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఉంటాను తల్లి. ఇక్కడికి సెలవు.